కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలమవుతోంది. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగింది. వరదలో 10 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వంతెన పనుల కోసం వచ్చిన కార్మికులు అక్కడే ఉంటున్నారు. ఒక్కసారిగా వరద రావడంతో కార్మికులను వరద ముంచెత్తింది. వాటర్ ట్యాంక్ పై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్దకు బయలుదేరారు సబ్ కలెక్టర్ కిరణ్మయి. హెలికాప్టర్ రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మీకేం పోతున్నాయి రా ఇటు సైడ్ అటు సైడ్ వచ్చిన దిమ్మెల మీకేం పోతున్నాయి నీళ్ళు కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలమవుతోంది. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగింది. వరదలో 10 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వంతెన పనుల కోసం వచ్చిన కార్మికులు అక్కడే ఉంటున్నారు. అయితే ఒక్కసారిగా వరద రావడంతో కార్మికులను వరద ముంచెత్తింది. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్దకు బయలుదేరారు సబ్ కలెక్టర్ కిరణ్మయి. హెలికాప్టర్ రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మీకేం పోతున్నాయి రా ఇటు సైడ్ అటు సైడ్ వచ్చిన దిమ్మెల మీకేం పోతున్నాయి నీళ్ళు రోడ్డు మీకేం పోతున్నాయి రా ఇటు సైడ్ అటు సైడ్ వచ్చిన దిమ్మెల మీకేం పోతున్నాయి నీళ్ళు కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలమవుతోంది. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగింది. దీంట్లో 10 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వంతెన పనుల కోసం వచ్చిన కార్మికులు అక్కడే ఉండడంతో ఇలా చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, వైశాలి, ఈ రోజు తెల్లవారుజాము నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలమైంది. అయితే ప్రధానంగా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. అయితే వాటర్ ట్యాంక్ పై ఎక్కి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న ఈ కార్మికులు ఒక్కసారిగా ఆ వాగు వంతెన పూర్తిగా తెగిపోయి పూర్తిగా నీటి మట్టం ప్రవాహం ఎక్కువ ప్రవాహం రావడంతో వాళ్ళు జల దిగ్బంధంలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఈ బొగ్గు గుడిసె వద్ద ఏదైతే ఇక్కడ పరిస్థితులు ఈ 10 మంది చిక్కుకున్నారో వాళ్ళ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి హుటాహుటిన అక్కడికి బయలుదేరి ఆ సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా హెలికాప్టర్ ను రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు సాయిలు ఒక నిమిషం వెయిట్ చేయండి. అయితే కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ప్లే చేస్తారు. ఒక ఆడియో విందాం ఇప్పుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇద్రీస్ కనెక్షన్ మాట్లాడు సార్. ఎల్ఐడి పిఎస్ ఈ బొగ్గు గుడిసె కాడ వాగు బొంగి పారుతుంది సార్. ఇక్కడ రైట్ సైడ్ లో కొత్త బీచ్ కన్స్ట్రక్షన్ దగ్గర
ఆ బ్రిడ్జ్ వర్కర్లు ఆ వాటర్ ట్యాంక్ ఉంది సార్. ఆ వాటర్ ట్యాంక్ మీద పైన నిలబడారు సార్. 10 మంది తట్టుకున్నారు సార్. మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంది. వాళ్ళు వాటర్ ట్యాంక్ మీద ఉన్నారు. వాళ్ళు మొత్తుకుంటారు సార్. వాళ్ళు బాగా ఇది ఇబ్బంది పడుతుంది సార్. వాళ్ళు మొత్తం చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు వెళ్ళడానికి కూడా కష్టం ఉంది సార్. వాళ్ళు మొత్తం కొట్టుకోపోతారు సార్. 10 మంది ఉన్నారు సార్ మొత్తం వాటర్ ట్యాంక్ మీద. వీడియో కూడా చూడండి సార్ ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎదిరీస్ కనెక్షన్ మాట్లాడు సార్. ఎల్ఐడి పిఎస్ ఈ బొగ్గు గుడిసే కాడ వాగు బొంగి పాలుతుంది సార్. ఇక్కడ రైట్ సైడ్ లో కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ బ్రిడ్జ్ వర్కర్లు ఆ వాటర్ ట్యాంక్ ఉంది సార్. ఆ వాటర్ ట్యాంక్ మీద పైన నిలబడారు సార్. 10 మంది తట్టుకున్నారు సార్. మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంది. వాళ్ళు వాటర్ ట్యాంక్ మీద ఉన్నారు. వాళ్ళు మొత్తుకుంటారు సార్. వాళ్ళు బాగా ఇది ఇబ్బంది పడుతుంది సార్. వాళ్ళు మొత్తం చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు వెళ్ళడానికి కూడా కష్టం ఉంది సార్. వాళ్ళు మొత్తం కొట్టుకోపోతారు సార్. 10 మంది ఉన్నారు సార్ మొత్తం వాటర్ ట్యాంక్. సాయిలు కంటిన్యూ. అంటే ఏదైతే అక్కడ బొగ్గు గుడిసె దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ కార్మికులు చాలా మంది అక్కడ పని చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఉదయం 8:30 నుంచి ఈ 11 గంటల దాకా కురిసిన ఈ అతి భారీ వర్షం వల్ల దాదాపు మనకు 248.8 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ మనకు నమోదైంది. అక్కడనే పిట్లము తర్వాత పెద్దకొడగల్, జుక్కల్, మద్నూర్ ఈ బిచ్చుకుంద ప్రాంతం నుంచి కూడా పూర్తిగా ఎందుకు మనకు నీటి ప్రవాహం అక్కడ వచ్చింది. అయితే ఆ బొగ్గు గుడిసె దగ్గర దిగిన వంతెనతోటి పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసి ఏదైతే ఆ ట్యాంకు దగ్గర మనకు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళందరూ ఎక్కడికక్కడనే చిక్కుపోయారు. అయితే నీటి ప్రవాహం ఇంకా పెరుగుతోంది. ఆ పెరుగుతున్న క్రమంలో వారందరూ అక్కడనే ఉండి ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళు వాటర్ ట్యాంక్ మీద ఎక్కి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సాయిలు. రోడ్డు మీకేం పోతున్నాయి రా? ఇటు సైడ్ అటు సైడ్ వచ్చిన దిమ్మెల మీకేం పోతున్నాయి నీళ్ళు?